యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 41వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగములో నుండి 35వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఇది శ్లోకం 35వ శ్లోకం. ఓ అర్జున, దేనిని తెలుసుకొనినచో మరల ఇట్టి మోహమును నీవు పొందకుందువో, మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందును నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన తెలుసుకొనుము. నిన్నటి 34వ శ్లోకం లోపల తత్వమసి అనే మహావాక్యం యొక్క వివరణ శ్రీకృష్ణుల వారు తనదైన శైలి లోపల చెప్పి ఉన్నారు. తత్వవేత్తల వలన తత్వమసి అనేటువంటి అనుభవం ఉన్నటువంటి తత్వవేత్తల వలన ఆ మాటని తెలుసుకున్నారు అన్నట్టు. మొత్తం మీద ఆ తత్వమసి అనే మహావాక్యం యొక్క వివరణ ఇంకా కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. అది తెలుసుకోని ఆయన అంటున్నాడు. దేనిని తెలుసుకొనినచో, ఆ తత్వమసి మహావాక్యం యొక్క అనుభవాన్ని గనక నువ్వు గురుముఖంగా తెలుసుకుంటే మరల ఇట్టి మోహమును నువ్వు పొందకుందువో. ఏమిటిది ఇప్పుడు మనకున్నది మోహం? దేహము నేననేటువంటి మోహమే మనకు ఆవరించి ఉన్నదన్నట్టు. అయితే ఈ మోహము జ్ఞానము ద్వారా మోహరాహిత్య స్థితి మనకు వస్తుంది. అంటే ఈ దేహము నేననేటువంటి మోహము తొలగాలంటే కొంచెం మనం విచారం చేయాలన్నట్టు. ఏది మనకి ఇప్పుడు దేహం మీద తాదాత్మ్యత ఉన్నది, దేహమే నేను అనేటువంటి మోహం ఉన్నది. దీన్ని దాటిపోవాలి. ఎట్లా ఏది ఉంటేనే ఈ దేహానికి వైభవం ఉందో, ఏది ఉంటేనే ఈ దేహానికి వైభవం ఉందో, ఎంత గొప్ప వైభవం ఉంది. యతో బ్రహ్మాండ తతో పిండాండ అంటున్నారు అన్నట్టు. అంటే ఈ దేహం లోపల అంతే గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. సూక్ష్మం లోపల బీజంలో వృక్షం ఉన్నట్టు ఎంతైతే ఈ విరాట్ విశ్వం లోపల ఎంతైతే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదో అంతే సాంకేతిక పరిజ్ఞానం సూక్ష్మం లోపల ఈ దేహం లోపల కూడా ఉన్నదన్నట్టు. ఎట్లా ఉంది అనే మాటకు వస్తే, పంచ జ్ఞానేంద్రియాల గురించి వర్ణన ఎంత చేసినా అంత దొరకదన్నట్టు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు ఏముంది అర్థం కాదు. ఆ ఉన్నది ఏదో వైభవం అంటాం అన్నట్టు. 2 రంధ్రాల చెవులు, ఓకే, కానీ శబ్దము ఆ చెవుల ద్వారానే వినబడుతుంది అన్నట్టు. 2 గుడ్ల లాంటి కండ్లు, ఎంత గొప్ప వైభవం. చెవులు కూడా ఎన్నో శబ్దాలను ఏకకాలంలో వినగలుగుతాయి. కళ్ళు కూడా ఎన్నో దృశ్యాలను ఏకకాలంలో చూడగలుగుతాయి. ఎన్ని రంగులు, ఏ కెమెరా, ఏం అంతా మొత్తం చాలా విచిత్రమైన వైభవం కంటి లోపల, చెవుల లోపల, ముక్కు లోపల. 2 రంధ్రాలే కానీ వాసనను ఎట్లా పసిగట్టగలుగుతుంది? అది ఎంత వైభవం ఉన్నది దాని లోపల. పంచ జ్ఞానేంద్రియాలు, స్పర్శ జ్ఞానం అన్న నఖశిఖ పర్యంతం ఉంది. అది పెద్ద ఇంద్రియం. ఎంత గొప్ప వైభవం ఉంది. తర్వాత రుచులు, జిహ్వ ఉంది. ఈ రుచులు చూడండి, ఒక 2 అంగుళాలు దాటిపోతే రుచి లేదు నాలుకకు. 1 అంగుళం సగం దాటిపోతే రుచి లేదు నాలుకకు.
ఇప్పుడు మనము పంటి మధ్య లోపల మీదున్న పంటి మధ్య లోపల నాలుక మీద పట్టినటువంటి వస్తువు ఆ పైన టచ్ అయితే న్యూట్రల్ ఫేస్ మాదిరిగా రుచి అనేటువంటిది మనకు అనుభవం లోపలికి వస్తున్నది. ఈ రకంగా జిహ్వ ఉన్నది. ఇదంతా ఏంటిది? దేహం యొక్క వైభవం. ఏది ఉంటేనే దేహానికి వైభవం ఉందో, ఏది లేకుంటే దేహానికి గుణరూపాలు రెండు ఉండజాలవో. గుణము లేదు, రూపము లేదు దేహానికి, ఏది లేకపోతే లేదన్నట్టు. ఏది ఉంటేనే ఇవి రెండు గుణరూపాలు ఉన్నాయి, ఇవి లేకపోతే ఉండజాలవో. ఏది లేకుంటే ఈ దేహంలో గల అద్భుతాలు, అత్యద్భుతాలకు ఆస్కారమే లేదు. మామూలు అద్భుతాలు లేవు ఇందు లోపల. ఏదైనా ఒక పార్ట్ పాడైపోయిందంటే, ఒక భాగం ఏదైనా పాడైపోయిందంటే గొప్ప గొప్ప సూపర్ స్పెషలిస్ట్స్ కూడా అంతు దొరకదు అన్నట్టు. ఇది ఏమి ఎట్లయితే బాగైతుందని చెప్పేసి ఆస్కారమే లేదో. ఏది ఉంటే ఇవన్నిటికీ ఆస్కారం ఉందో అదే ఆత్మ. ఈ ఆత్మ దేహం ద్వారా ప్రకటితమవుతున్నందుకు ఆత్మ అని అంటున్నాం. ఆ శక్తి, ఆ విరాట్ శక్తి ఏదైతుందో దేహం ద్వారా ప్రకటితమవుతున్నందుకు ఆత్మ అంటున్నాం. ఇదే విరాట్ విశ్వం ద్వారా ప్రకటితమవుతున్నందుకు పరమాత్మ అన్నాం. ఆత్మ, పరమాత్మ ఇట్లా మన అనుకూలత కొరకు అనుకుంటున్నాం, కానీ రెండు ఒకటే. ఇట్టి మహిమను దర్శించకపోవడమే అజ్ఞానం. దేహ తాదాత్మ్యతతో నుండి దేహము లోపల ఉండే విరాట్ చైతన్యము ఉండబట్టే దేహం లోపల ఇన్ని మహిమలు ఉన్నాయి. ఏ ఆలయం లోపల కూడా, ఏ దేవాలయం లోపల కూడా ఇన్ని మహిమలు నీకు కనిపించవు. అన్ని మహిమలు నీ దేహం లోపల, ఆత్మస్వరూపం లోపల ఉన్నాయన్నట్టు. ఎంత గొప్ప విరాట్ మూర్తి అయినప్పటికీ పెట్టిన ప్రసాదం తీసుకొని తిని బాగున్నది బాగలేదు అనలేరు ఎవరు కూడా, ఏ ఆలయం లోపల పోయినప్పటికైనా కానీ. ఎన్నో అద్భుతాలు ఈ దేహం లోపల ఉన్నాయంటే, దేవాలయమని దేహంకు అందుకే అన్నారు. ఎందుకంటే అనేక వైభవాల యొక్క సమాహారమే ఆత్మ. అది ఉన్నప్పుడే దేహానికి వైభవాలు ఉన్నాయన్నట్టు. అసలు దేహంకు ఉనికే లేదు లేకపోతే. ప్రపంచం లోపల ఏది అత్యద్భుతమైనటువంటి దేవాలయం అనే ప్రశ్న వస్తే, ఎక్కడ ప్రత్యక్షంగా దేవుని యొక్క మహిమలు మనకు ప్రదర్శితమవుతాయో అదే వాస్తవంగా దేవాలయం, అది దేహమే అన్నట్టు మొత్తం మీద. అయితే ఇట్టి మహిమ దర్శించకపోవడమే అజ్ఞానం. మనం దేహమును మాత్రమే చూస్తున్నాం, కానీ దేహం ఏ కారణంగా ఇంత మహిమాన్వితమైందన్నది అది చూడడం లేదన్నట్టు. అజ్ఞానం. అజ్ఞానానికి పర్యాయ పదమే మోహం. మోహం, అజ్ఞానం పర్యాయ పదాలు అన్నట్టు. దృక్ అంటే ఆత్మ. దృష్టి లేని వారికి ఏమవుతుంది? ఆత్మ దృష్టి లేనటువంటి వాళ్లకు, దృక్ దృష్టి లేనటువంటి వాళ్లకు దేహం యొక్క వ్యామోహమే మిగిలిపోతుంది. ఎందుకంటే లోపల విషయాన్ని అతడు చూడలేడు. కాబట్టి గురుముఖంగా ఆత్మజ్ఞానానుభవంతోనే నిశ్చల మనస్థితి అనేది వస్తుంది. దీన్నే మోహరాహిత్య స్థితి అంటారు అన్నట్టు. ఇక్కడ అదే అంటున్నాడు, దేనిని తెలుసుకొనొచ్చో మరలెట్టి మోహం నువ్వు పొందకుందు. అంటే నీ లోపల ఉండేటువంటి ఆత్మ, పరమాత్మ యొక్క మర్మము, తత్వమసి యొక్క అనుభవము తెలుసుకున్న తర్వాత నీకు ఈ మోహం అనేటువంటిది తొలగిపోతుంది. దేహం నేను అనేటువంటి మోహము తొలగిపోతుంది. ఇక రెండవ పాదం లోపల, దేనిచే సమస్త ప్రాణులను నీ యందును నా యందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన తెలుసుకొను. దేనిచే సమస్త ప్రాణులే ఈ విశ్వం అనుకోవడం మొత్తం మీద నీ యందును నా యందును కూడా చూడగలవు. కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు జీవుడు అనేటువంటి భేదం దాటిపోయి ఈ 3-4 పాదాల లోపల అద్భుత దార్శనికత అనేది ప్రదర్శిస్తాడు శ్రీకృష్ణుడు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే వృక్షబీజ న్యాయాన్ని కొంచెం అవగాహన చేసుకోవాలి మనం. ఈ వృక్షబీజ న్యాయం ప్రకారము వృక్షంలో బీజము, బీజంలోనే వృక్షం ఉంది. అట్లాగే పరమాత్మ వృక్షం అయితే ఆత్మ ఆ వృక్షపు బీజం. కాబట్టి వివేక దృష్టితో చూస్తే ఏ దాంట్లో ఏది ఉన్నట్లు
బీజం లోపల వృక్షం ఉందా, వృక్షం లోపల బీజం ఉందా? కాబట్టి వృక్ష బీజాలు రెండు అనుకుంటున్నాయి అనుకుందాం. ఇట్లా మనము నీవే నాకు మూలమని వృక్షం అంటే నీవే నాకు మూలమని బీజం అంటున్నట్లు ఉంది. ఏంటిది ఇక్కడ? సమస్త ప్రాణులు నీ యందును నా యందును కూడా చూడగలవు. నీ నా అనేటువంటి భేదం ఇక్కడ అయిపోయింది, తొలగిపోయింది అన్నట్టు. ఎందుకంటే ఏది నీ లోపల ఉందో అదే నా లోపల ఉంది, నా లోపల ఏది నీ లోపల ఉన్నది. సమస్త విశ్వం యొక్క సూత్రం ఆత్మరూపం లోపల నీ లోపల ఉంది, నా లోపల ఉంది. మొత్తం మీద అంటే నీకు నాకు భేదమే లేదు. దీని నీతి ఏంటిదంటే సర్వం అను పరమాత్మ నాయందున్నదే నీయందున్నది, నీయందున్నదే నాయందున్నది. నీకు నాకు భేదమే లేదు. సారం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. మొదటి 2 పాదాల లోపల తత్వమసి అనేటువంటిది ఉన్నది. ఆ తత్తే త్వం పదార్థం అని చెప్పేసి ఇక్కడ మిగతా 2వ పాదం లోపల ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఉన్నది ఒకటే. అది నీలో నాలో అనేటువంటి వేరే వేరే అనే సమస్య లేదు. ఉన్నది ఒకటే, దానికి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అదే నిరాకారమైనటువంటిది అనేక అద్భుతాలు మహిమలతోని సాకార విశ్వంగా మరి సాకార దేహంగా ప్రకటితమవుతున్నటువంటి శక్తి ఒక్కటే. కాబట్టి ఇక్కడ కృష్ణుడు పరమాత్ముని హోదా లోపల సద్గురువు అనుకుంటే, అర్జునుడు శిష్యుడు అనుకుంటే, ఇక్కడ ఈ రెండింటి యొక్క భేదభావాన్ని కూడా దాటి ఏం చేస్తున్నాడు ఇక్కడ సద్గురువు అంటే, ఏ పరమాత్మ అంటున్నామో అది నాలో నేనై ఉన్నది, నీలో నీవై ఉన్నది. నీలో నీవై ఉన్నది, నాలో నేనై ఉన్నది ఒకే తత్వము. అది ఏ తత్వం అంటే బీజ రూపం లోపల, సూక్ష్మ రూపం లోపల నాలో ఉంది, నీలో ఉంది. అదే వృక్ష రూపం లోపల విరాట్ విశ్వమై ఉన్నది. అంటే ఉన్నది ఒకటే. శివాద్వైత సిద్ధాంతం కూడా ఇదే చెప్తుందన్నట్టు. ఇక్కడ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే నాయన. సర్వము ఖలు విదం బ్రహ్మ. సర్వం అన్నప్పుడు ఇక్కడ నీలో అంటే అర్జునుడు వచ్చేసే, నాలో అంటే కృష్ణుడు వచ్చేసే. సర్వము ఖలు విదం బ్రహ్మ అంటే అందరిలో ఉన్నది ఆ ఒక్క బ్రహ్మ పదార్థమే. ఇది బ్రహ్మ జ్ఞానము, ఇదే సమ్యక్ జ్ఞానము, ఇదే బ్రహ్మీ దృష్టి. మనము భిన్న దృష్టితో చూస్తూ ఉన్నాం, అవకాశం లేదు చూడడానికి. కొంచెం వివేకాన్ని కనుక మనం అప్లై చేస్తే ప్రతీదీ దివ్యమైందే ఉన్నది. ఎక్కడ దైవం ఉందో అది మాత్రమే దివ్యమై ఉంటుంది అన్నట్టు. ఎక్కడ దివ్యత్వం ఉందో అక్కడ దైవం ఉన్నట్టే లెక్క. కాబట్టి యావత్ విశ్వము పరమాణు నుండి బ్రహ్మాండం వరకు అంతా దివ్యమే దివ్యమై ఉన్నది. దివ్యత్వానికి భిన్నంగా ఏది లేదు. ఏది ఉన్నది దివ్యమే అంటే ఏదైనా అది దైవమే. సర్వమితి వాసుదేవ అనేటువంటి ఒక బ్రహ్మజ్ఞానం యొక్క పరాకాష్ఠ విషయాలు ఇందులోపల ఈ శ్లోకం లోపల చెప్పబడ్డాయి అన్నట్టు. మొత్తం మీద మరి 36 అపిచేదసిపాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి. 36వ శ్లోకం. ఈ జ్ఞానంతో ఏం లాభం ఉన్నది? అవును, ఇదంతా ఏకమేవ అద్వితీయం తత్వమసి ఇవన్నీ ఓకే. ఇవన్నిటితో లాభం ఏమున్నది అంటే మోహం అనేటువంటిది తొలగిపోతుంది. తాత్పర్యం, ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నువ్వు మిగిలిన పాపము చేసిన వాడవైతివేని ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానమును తెప్పచేతనే లెస్సగా దాటివేయగలవు. ఇక్కడ నేనెవరో తెలియకపోవడము కాబట్టి నేనేమో కావాలి. ఏం కావాలి? నన్ను మించినోడు ఎవడు ఉండకుండా ఉండాలి. ప్రతి ఒక్కరి మనసు లోపల ఉండేటువంటి మాట ఇది ఉంటుంది అన్నట్టు. ఈ భావానికి సంస్కారమే కనుక తోడు కాలేదనుకోండి, నేను 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 దేహ తాదాత్మ్యతతోని, ఈ దేహ దృష్టితోని నేను 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 అనేటువంటి భావం ఏదైతే ఉంటుంది కదా,
ఈ భావముకు సంస్కారమే కనుక తోడు కాలేదనుకో, ఈ బద్ధమైన నేనుతోనే తాదాత్మ్యం చెంది సంస్కారం లేకుండా ఉంటే ఎంత దూరం వరకు తీసుకుపోతుంది మనిషిని అంటే, ఎన్నైనా దుష్కృత్యాలు చేయడానికి వెనకకు పోడు మనిషి. రాక్షసులు చేసేటువంటి పని ఇదే. నన్ను మించినోడు ఎవరు ఉండొద్దు, ఎవరున్నా నాకు కిందే ఉండాలి, ఈ ఒక్క భావము మనిషి లోపల నాటుకొని పోయినప్పుడు ఆ అస్తిత్వాన్ని తన భ్రష్టుబట్టిన అస్తిత్వాన్ని నిలుపుకునేటందుకు కొరకు వాడు చేయకూడని దారుణాలంటూ ఏమీ ఉండే. రాముణ్ణి మించి నేను అనిపించుకునేలా రాముడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి రాముడంట అతడు చాలా ప్రఖ్యాతిగాంచిండు. ఇప్పుడు ఆయనని ఢీకొంటేనే నేను అంతకంటే గొప్పవాడిని అవుతా. ఇది ఒక భావం అన్నట్టు. అందుకే సీతని అపహరించుకొని పోయాడు. చూద్దాం రాముని సత్తా ఎంత ఉన్నది. ఎందుకంటే అవతార పురుషుని భూమి మీదకి వచ్చిన ధర్మ సంస్థాపన కొరకు ఆయనను ఢీకొన్నా అంటే నన్ను మించినోడు ఎవడే లేడు. అంటే ఇటువంటి భావం ఇక్కడ వరకు తీసుకొని పోతుంది అన్నట్టు. నన్ను మించినోడు ఎవరు ఉండకూడదు అనేటువంటి మౌలిక భావం ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. నేనే అనే భావం ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. కానీ దాన్ని సాధించటందుకు కొరకు కొంతమందికి శక్తి ఉంటుంది, కొంతమందికి శక్తి ఉండదు. అయితే ఆ శక్తి ఉన్నటువంటి వానికి కుసంస్కారం కనుక ఉంటే వాడు చేసే ప్రతి పని లోపల పాపమే వచ్చి పడుతుంది అన్నట్టు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, పాపం ఈ రకంగా చేయగలుగుతాడు మనిషి. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీ మిగిలిన పాపము చేసిన వాడవైతివేని. ఎంత అల్టిమేట్ అంటే, ఎక్కడి నుంచి ఎక్కడ లాక్కొని వస్తున్నాడు, అంత పాపం మనం చేయలేము. అయినప్పటికైనా చేసిన వాడవైతివేని ఆ సమస్త పాప సముద్రమును జన్మాంతరాల వరకు కూడా చేసుకుంటూ వచ్చినటువంటి ఒక సముద్రంగా ఏర్పడ్డది అన్నట్టు. అంతటి సముద్ర సాగర సమానమైనటువంటి పాప రాశి నీ దగ్గర ఉంటే కూడా నీకు ఆ సముద్రం దాటేటందుకు కొరకు పడవ ఎట్లా అంటే పడవ ఎట్లయితే పనిచేస్తుందో తెప్ప చేతనే లెస్సగా దాటివేయగలవు. అంటే ఈ పాప సముద్రాన్ని దాటేటందుకు కొరకు గురు జ్ఞానం అనేటువంటిది నీకు తెప్పలాగా పడవలాగా పనిచేసి అవలికి దాటిస్తుంది అని అంటున్నాడు అన్నట్టు. దాటివేయగలవు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఆలోచించాలి. ఈ మాట విన్న తర్వాత మనిషి ఎంత పాపం చేసినా ఒక అవకాశం ఉంది కదా అనే భ్రమ లోపలికి రాకూడదు. ఎందుకు రాకూడదంటే, జరిగిందేదో జరిగిపోయింది. జ్ఞానోదయం అయిన తర్వాత ఎలాంటి ప్రాయశ్చిత్తం వస్తుంది మనిషి కంటే, తాను చేసిన పాపాలు గనక జ్ఞానోదయం అయిన తర్వాత స్మరణ లోపలికి వస్తే వాడు ఈ దేహమే వద్దనేటువంటి ఒక త్యాగ నిరతి లోపలికి వచ్చేస్తాడు. ఇంకా జ్ఞాపకాలు వద్దు, ఈ దేహం వద్దు అంటే ఇది ప్రాయశ్చిత్తం. అంతేగాని తప్పులు చేయడము, ప్రాయశ్చిత్తం పొందినట్లు అనడము, మళ్ళీ అవే తప్పులు చేయడము ఇది కాదు. ఏదో పొరపాటు జరిగి ఉంటే ఉండవచ్చు, అది ఎంతైనా గొప్పది ఉండవచ్చు. ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది మొత్తం సర్వము ఖలు విధం బ్రహ్మ అనేటువంటి ఒక మహాజ్ఞానం వచ్చినప్పుడు వాని హృదయం అనేటువంటి చాలా విశాలమైపోతుంది. జ్ఞానము ద్వారా ప్రాయశ్చిత్తాగ్ని మనిషి లోపల వచ్చేస్తుంది. మళ్ళీ పాపం చేయడం కాదు కదా, చేసిన పాపాల జ్ఞాపకం వస్తే ఈ శరీరం వద్దు, ఈ శరీరం లాభం లేనిది అనేటువంటి ఒక తపన, పరితాపం అనేది వాని లోపల కలుగుతుంది అన్నట్టు. ఇది ప్రాయశ్చిత్తం అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాటలు ఆ బ్రహ్మజ్ఞానం యొక్క వైభవం అట్లా ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుందంటే,
నేనేమో ఉన్నా ఈ ప్రపంచం ఏదో ఉన్నది, కాబట్టి పరుగులెత్తి ప్రపంచాన్ని పట్టుకోవాలనేటువంటి భావం లోపల అజ్ఞానం ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు నీకు భిన్నంగా ప్రపంచం లేదు, ప్రపంచానికి భిన్నంగా నీవు లేవు, నీలో ఉన్నది ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక పరమాత్మ శక్తి అనేటువంటి తత్వ జ్ఞానం, అయమాత్మ బ్రహ్మ జ్ఞానం, సర్వం కలుగుది బ్రహ్మ అనేటువంటి అనుభవం నీకు వచ్చిందంటే నీకు ఇతరంగా ఏది లేదన్నప్పుడు దీన్ని పట్టుకుంటావు నువ్వు అసలు మొత్తం మీద. ఆ భావన అనేది తొలగిపోతుంది. దేహయాత్రకు సంబంధించినటువంటి సహజ సిద్ధమైనటువంటి పనులే నడుస్తూ ఉంటాయి. అప్పుడు వానికి ప్రారంధము ప్రయత్నము రెండే కొనసాగిస్తూ ఉంటాయి, కానీ ఇంకా ఆలోచనలు సంకల్పాలు దుస్సంకల్పాలు అనేటువంటివి ఉండబోవు. అటువంటి జ్ఞానం ఈ పాప సముద్రం, ఈ భవసాగరాన్ని మొత్తం మీద నీకు దాటించేటువంటి శక్తి బ్రహ్మ జ్ఞానానికి ఉన్నది. ఎక్కడో ఏమో ఉంది, ఇక్కడ ఏమీ లేదు. మనిషి ఆలోచించేటువంటిది నేనంటే ఏమీ లేదు, ఉన్నదంతా నా బయటే ఉంది అనేటువంటి భావం అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. ఏది ఉన్నదంతా బయట ఉన్నదో దాని మూలమే నీ లోపల ఉన్నది. నీ లోపల ఏది ఉందో అదే బయట ఉంది. కాబట్టి పరమానందం కొరకు బయటగా చూసేది లోపల అంతర్ముఖం అయితేనే దొరుకుతుంది. అలాంటి అంతర్ముఖమే బ్రహ్మజ్ఞానం అన్నట్టు. అది కథం న్యూట్రల్ అయిపోయింది. భగవంతుని యొక్క శాసనం అన్నట్టు. ఎందుకో నేనేం పాపం చేసిన ప్రాయశ్చిత్తం వద్దు. ప్రత్యక్ష ప్రమాణం మనకు వాల్మీకి చూడండి, ఎందరెందరినో హతమార్చి దోచుకొని ఆయన కళేబరాలను గుట్టగా మార్చినటువంటి వ్యక్తి వాల్మీకి. రత్నాకరుడు, పూర్వం రత్నాకరుడు. ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చిన మహాత్ముల యొక్క స్పర్శ, దర్శనము, స్పర్శనము, సంభాషణ మూడైంది. నారదుల వారు అటు నుంచి వస్తుంటే అందరి మాదిరిగా ఆయన నుంచి ప్రవర్తించిన తర్వాత నారదుని యొక్క మాటల యొక్క నారదుని మాటల లోపల నుండి మహిమాన్వితమైనటువంటి అమృత వాక్కులు ఏవైతున్నాయో అవి వింటూనే క్రూరత్వం అనేటువంటిది క్రమేణా తగ్గుతూ పోయింది. అతడు ఎందుకు చేస్తున్నావు నాయన ఇదంతా? ఆ భార్య పిల్లల కొరకు. సరే, నువ్వు చేసినటువంటి పనిలో ప్రతి ఒక్కదానికి కూడా భాగస్వాములేనా? నువ్వు చేస్తున్నది ఘోర ఆకృత్యము, మారణ హోమం సృష్టిస్తున్నావు. కాబట్టి ఈ దాని ద్వారా వచ్చే పాపంలో కూడా భాగస్వాములేనా, లేక నువ్వు సంపాదించుకొని పోతున్నది తిని ఉండడానికి ఉన్నారు వాడు? మాటలు, మహాత్ముల యొక్క మాటలు అమృత తుల్యంగా ఉంటాయి అన్నట్టు. ఆలోచనలు పడేసినాయి అన్నట్టు. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు రాలేదు అప్పటి వరకు. ఇప్పుడు వచ్చి చెప్తున్నటువంటి మాటలు ఎప్పుడు వాల్మీకి వినలేదు. ఏదో కొత్త మాటలు ఉన్నాయి. అయిపోయా. సాధునాం దర్శనం పుణ్యం. నారాయణ దర్శనంతోనే కొంచెం లోపల వచ్చేసింది. సంభాషణ ఇవన్నీ అయిన తర్వాత, ఇంటికి పోయిన తర్వాత నారదుడు చెప్పిన ప్రశ్నలు అక్కడ వేసేస్తే అక్కడ ఎవరు కూడా బాధ్యత వహించరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయిపోయింది. ఆ పాశుపతాస్త్రాలు దిగినాయి అన్నట్టు. ఎవరికి? రత్నాకరునికి మాట. తిరిగి వచ్చేసి ఏమీ చెప్పలేని మౌన స్థితి లోపల ఉంటాడు రత్నాకరుడు. ఒక్క మాట అడుగుతాడు వాల్మీకి, నాలాంటి ఘోర పాపాలకు ఒడిగట్టినటువంటి వాడు ఎందరెందరో ప్రాణాలు తిని ఎన్నో కుటుంబాలను నేను ఎంతో ఘోరమైనటువంటి కష్టాల లోపల నెట్టేసినటువంటి వాడిని, నాలాంటి వాడికి కూడా సద్గతికి ఏమన్నా అవకాశం ఉంటుందా అని ప్రశ్నిస్తాడు. అంటే ఉండదు అనుకుంటాడు. ప్రాయశ్చిత్తం అట్లా కలుగుతుంది అన్నట్టు. అప్పుడు నారదుడు అనుకుంటాడు, పాత్రత ఇప్పుడు వచ్చింది. వీడు అయితే, ఈ రత్నాకరుడు అయితే చాలా గొప్ప చారిత్రక పురుషుడు అయిపోతాడు. ఏం డౌట్ లేదనుకోడు. ఇంత ప్రాయశ్చిత్తం వచ్చేసిందంటే సరే అని చెప్పేసి అయితే దాన్ని ఏం చింత లేదంటే అప్పుడు రామతారక మంత్రం నారదుల వారు ఇవ్వడము,
తీసుకున్నటువంటి రత్నాకరుడు దాన్ని తదేక నిష్ఠతోని అట్లాగే ఉంటుంది. చెడ్డవాడు అనుకుంటా పోతున్నాం మనం. వాడు మారిపోయాడు అనుకోడు, మంచివాడు అయిపోయాడు అనుకోడు. మొత్తం మీద మంచివాడే కనుక అయిపోతే వాడిని మించినోడు ఎవరు ఉండరు. ఇక అంత మంచివాడు అయితే చరిత్ర లోపల చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే పాపము వేరే మతాల లోపల మన వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రతిపాదించారు బయటికి. కానీ దీన్ని వేరే మతాల వాళ్ళు వాడుకుంటారు. మీరు ఎంతనన్నా పాపం చేయండి, మా ప్రభువును నమ్ముకోండి, ఆటోమేటిక్ పాపాలన్నీ పరిహారం అయిపోతాయి అంటూనే పాప భీతితోనే అలమటిస్తున్నటువంటి వాళ్ళకు ఒక కొత్త విషయం అన్నట్లు అనిపిస్తుంది. అది కొత్త విషయం కాదు, వందల స్థలాల లోపల మన దగ్గర, మన శాస్త్రాల లోపల. కానీ మన వాళ్ళకంత ధైర్యంగా చెప్పేటువంటి ధైర్యం లేదు. వాళ్ళు ధైర్యంగా చెప్తా ఉన్నారు, ఉన్న సత్యాన్ని ధైర్యంగా చెప్తా ఉన్నారు. అయితే విన్నవాళ్ళు మళ్ళీ పాపం చేస్తారా పక్కకు పెట్టేస్తే ఇక్కడ మాత్రం ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత మళ్ళీ పాప చింతన వానికి ఉండదు. అదే వాస్తవమైనటువంటి జ్ఞానం. ఈ రకంగా మనకి ఎంత గొప్ప అంటే ఎన్నో జన్మల లోపల చేసుకున్న తెలిసి తెలియక చేసుకున్న పాపాల ద్వారానే మనం కష్టాలు, ఇవన్నీ నష్టాలు, అపజయాలు, ఇవన్నీ రకరకాలే అనుభవిస్తూ ఉన్నాం. ఇటువంటి ఒక అవకాశం ఉంది అని మనకు తెలిస్తే ఆటోమేటిక్ మనిషి సద్గురు ఆశ్రయంలోకి వచ్చేసి జ్ఞానాన్ని పొంది జన్మం ధన్యం చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు అనే విషయం మనం మరవకూడదు. ఇంతటి గొప్ప అవకాశం సనాతన ధర్మం లోపల ఉన్నది. ఎంత ఇటువంటి మాటలెట్లున్నాయి వేరే ఎక్కడ దొరకాయి నీకు. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ అంటే ప్రపంచం లోపల ఎంతమంది ఉన్నారో అంతమంది పాపాలని ఒక దగ్గర వేస్తే కూడా అంతకంటే నీవు గొప్ప పాపివైనప్పటికైనా కానీ నీకు ఆ పాపాన్నంతా కాల్చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆ పాపాన్ని దాటిపోయే అవకాశం ఉంది నీకు. ఎంత ఉదారత్వం ఉన్నది అర్థం చేసుకోవాలి. పొరపాట్లు చేసేటువంటి వాళ్ళు భయపడే అవసరం లేదు. ఆ పొరపాట్లన్నీ సరిదిద్దుకునే అవకాశం ఉన్నది మనకు. 37వ శ్లోకం లోపల ఇంకా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. యథైధాంసి సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున ఇంకా చెప్తున్నాడు జ్ఞానం యొక్క వైభవం ఏమిటిది. ఈ అధ్యాయం పేరే జ్ఞానయోగం కాబట్టి 35, 36, 37లో కూడా అదే ఉన్నది అన్నాడు. 38లో కూడా అదే వస్తుంది. ఆత్మ జ్ఞానం యొక్క వైభవం ఎంత గొప్పది, తత్వజ్ఞానం యొక్క వైభవం. అర్జున, బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలనే ప్రకారం బూడిదగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మములను భస్మమునర్చి వైచుచున్నది. సమస్త కర్మములను ఒక అడిషనల్ పెట్టిండి ఇక్కడ మొత్తం మీద. ఎటువంటిది నిజమైనటువంటి స్వరూప జ్ఞానము, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము ఏదైతే ఉందో ఆషామాషి కాదు, బాగా ప్రజ్వలింపజేయబడిన ఎర్రటి నిప్పులను కక్కుతున్నటువంటి ఒక అగ్నిగుండం ఉందనుకోండి, అన్నీ కట్టెలు బాగా ఎరిపెక్కి కాల్తానే దగదగ ఎర్రని మంటలు, పొగలేని మంటలు వస్తూ ఉన్నాయి అన్నట్టు. జ్వాలలు వస్తూ ఉన్నాయి. అటువంటి దాంట్లో ఏ కట్టెలు వేసినా అవి పచ్చిగున్నా కానీ కాలిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే బాగా ప్రజ్వలింపజేయబడినటువంటి కట్టెల అగ్ని ఉంది. అది ఏం వేసినా కానీ అందులోపల బూడిదని అయిపోతాయి. ఏంటి ఇది, వేప కట్టెనా, రాగి కట్టెనా, చింత కట్టెనా, నథింగ్, అంతా బూడిదైపోతాయి అందులోపల. నీవు ఏమీ వేయి, గంధం కట్టెలు ఏ వేసినప్పటికైనా కానీ వాటి అస్తిత్వం బూడిదగానే మిగులుతుంది అన్నట్టు. కట్టెగా ఉన్నప్పుడు దాని పనితనము, దాని లెక్కలు అవన్నీ వేరే ఉంటాయి అన్నట్టు. ఏ కట్టె దేనికి పనికొస్తే, ఏ కట్టె దేనికి పనికిరాదు అనేటువంటిది. కానీ అన్ని కట్టెలు ఎప్పుడైతే కాలుతున్న అగ్ని లోపల పడ్డాయో, అన్ని కట్టెలు ఏ రకంగా అయితే బూడిదైపోతాయో ఆ ప్రకారమే గురువిచ్చినటువంటి ఆత్మ జ్ఞానము, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి జ్ఞానము
అనుభవం నీకు ఎప్పుడైతే వస్తుందో అగ్ని ఏం చేస్తాడంటే సమస్త కర్మములను భస్మమునర్చి వేయించున్నది. సమస్త అంటున్నాడు ఇక్కడ పాపాలని ఇక్కడ సమస్త అంటున్నాడు అన్నట్టు. ఈవన్ పాపముతోని నరకము, పుణ్యముతోని స్వర్గము, జ్ఞానముతోని మోక్షం, సమస్త కర్మలు. నీవు సత్కర్మలు చేసిన తర్వాత కూడా సంతోషము ఒక వికారమే. నేను ఈ పనులు చేస్తే, మంచి పనులు చేస్తే అనే భావన ఉంటే అది కూడా ఒక మనోవికారమే. ఎందుకంటే ఆ సత్కర్మల యొక్క అహంభావము కూడా నీకు పెడదారి పట్టించడానికి అవకాశం ఉన్నదన్నట్టు. అంటే పాపకర్మలంతా కాకపోయినా కానీ కొంచెం అహంకారం పెరిగి ఇంకా మళ్ళీ పుణ్యం బాగా అయిందని చెప్పేసి ఉత్తమ లోకాలు, పుణ్యలోకాలకు ఎక్కడ మన దీంట్లో స్వర్గం లోపలికి వెళ్ళిపోయేటువంటి అవకాశము ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద ఇప్పుడు సమస్త కర్మలు అనే మాట వచ్చినప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, పాపము పుణ్యంకు అతీతమైనటువంటి స్థితి నీకు రావడానికి అవకాశం ఉన్నది. పుణ్యకర్మలు కాలిపోవాలి, పాపకర్మలు కాలిపోవాలి. పుణ్యకర్మలు కాలకపోతే స్వర్గం రెడీ ఉంటుంది మళ్ళీ పోవడానికి. పోయిన తర్వాత మళ్ళీ పుణ్యం క్షయింప తిరిగి మనుష్యలోకంకి వచ్చేస్తున్నాడు. మళ్ళీ మానవ జన్మ తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షణే పుణ్యం అర్థలోకం విశాంతి. ముందు వస్తాయి ఇవన్నీ మొత్తం విషయాలు. కాబట్టి పుణ్యము వద్దు, పుణ్యంతోని స్వర్గం వద్దు, పాపంతో నరకం వద్దు. రెండిటికి అతీతమైనటువంటి మోక్ష స్థితికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నది. సమస్త కర్మలను భస్మమునర్చి వేయించున్నది. అంటే నీకు ముక్తిని మాత్రమే మిగిల్చేటువంటి శక్తి ఈ యొక్క కర్మలకు ఉన్నదనే విషయం మనం తెలుసుకోవాలి. అన్నిటిని కూడా భస్మం చేసేస్తున్నది, అంటే ఖాళీ చేసేస్తున్నది అన్నమాట మొత్తం మీద. నహి జ్ఞానేన సదృశం పవిత్రం యః విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మ నివిందతి. ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానంగా పవిత్రమైనది ఏదీనూ లేదు. ఇంకా జ్ఞానం యొక్క వైభవం ఎందుకు ఆధ్యాత్మిక ప్రపంచం లోపల మనం ప్రవేశించాలి? ప్రపంచమున జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది ఏదీనూ లేదు. అట్టి జ్ఞానమును యోగ స్థితిని పొందినవాడు కాలక్రమమున తన యందే స్వయంగా పొందుచున్నాడు. పెద్ద రహస్యం ఇది. జ్ఞానముతోని సమానమైనటువంటిది ఏది ఎందుకు లేదంటే, జ్ఞానం అంటే మరేదో కాదు. ఏది నీవు అనుకుంటున్నావో, నేను మనిషిని, నేను దేహం అనుకుంటున్నావో కాదు. పరబ్రహ్మం యొక్క వైభవమే నీవే పరబ్రహ్మం యొక్క వైభవం అని తెలిసిన తర్వాత అన్నిటికంటే గొప్పది పరబ్రహ్మ పదార్థమే. పరబ్రహ్మమే అయినప్పుడు, ఆ బ్రహ్మమే నేనైనప్పుడు, ఆ బ్రహ్మమే నేను, నాలో నేనంటూ ఇక్కడ చాలా చిక్కులు ఉంటాయి. నేను అంటే అయమాత్మ బ్రహ్మ నాలో నేనై ఉన్నది. నాలో నేనంటున్నటువంటి స్ఫురణ సర్వవిలక్షణ సర్వసాక్షిగా, ఏ లక్షణాలు దానికి లేవు, అన్నిటికీ అది సాక్షి. శరీరం లోపల ఉన్నది అన్నట్టు. అన్నిటికీ సాక్ష్యంగా ఉంటున్నటువంటి ఏదైతే ఆత్మ ఉందో అయమాత్మ బ్రహ్మ, అది ఎందుకు చాలా గొప్పనైనటువంటిది అనే మాటకు వస్తే, దానికంటే గొప్పది ఇంకొకటి లేనే లేదు. అది నీవైన తర్వాత ఇంకా నీ జ్ఞానం కంటే గొప్ప ఏముంటుంది? పరమాత్మ కంటే గొప్పగా ఏది లేనే లేనప్పుడు, ఆ పరమాత్మ ఏదో కాదు నీ ఆత్మే అన్నప్పుడు, ఇంకా అటువంటి అది గొప్పదైనప్పుడు దాని జ్ఞానానికి మించిన గొప్పది ఇంకోటి ఉండడానికి వీలు లేదు. కాబట్టి సమానంగా పవిత్రమైనది ఏదీనూ లేదు. ఆత్మ పవిత్రం, ఆత్మ జ్ఞానము పవిత్రం. మరి అట్టి జ్ఞానమును యోగస్థితిని పొందినవాడు తత్వమసి యొక్క అనుభవం. యోగస్థితి అంటే ఇంకా బయట ఉండి చూసే ప్రసక్తి ఉండదు. ఏది చూసినా బ్రహ్మమే, ఏది చూడబడుతున్నా బ్రహ్మమే. త్రిపుటి దాటిపోతాడు అన్నట్టు. త్రిపుటి అంటే చూస్తున్నవాడు,
కనిపిస్తున్నది. దృశ్యాలు మొత్తం ఏదైతే ఉన్నది కదా, కర్త కర్మ క్రియ అన్నీ కూడా సర్వముఖల విధం బ్రహ్మ అన్నట్టు యోగస్థితి అంటే అందులోపల నువ్వు ఆ దానికి కనెక్ట్ అయినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక తీగను, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగకు ఇంకొక తీగను అంటించినాం అనుకోండి, కనెక్ట్ చేసేస్తే ఆ విద్యుత్ అంతా లోపల ప్రసారం ఎట్లా అయిపోతుందా లేదా? విద్యుత్ లేని తీగను విద్యుత్ ఉన్న తీగతోని అంటించినామంటే ఆ విద్యుత్ లోపల ఎట్లా పాస్ అయిపోతుందో, యోగ స్థితి అంటే ఇంతవరకు ఏది నేను అనుకున్నావో ఆ నేననుకుంటున్నటువంటి దేహమును దాటి దేహము లోపల ఉండేటువంటి స్ఫురణ, నేనంటున్నటువంటి స్ఫురణ ఏదైతుందో దేహము నాది అయింది. అప్పుడు నేను దేహం కంటే వేరైపోయాను అన్నట్టు. ఈ వేరైపోయినప్పుడు ఆ యోగ స్థితి అంటే అటువంటి జ్ఞానస్థితి. యోగ స్థితి అంటే జ్ఞానస్థితి. సముద్రం లోపల నుంచి ఉప్పు వచ్చేసింది, నీళ్ళ లోపల నుంచి ఉప్పు వచ్చేసింది, మళ్ళీ ఆ నీళ్ళని తీసుకొని పోయి ఆ ఉప్పుని తీసుకొని పోయి నీళ్ళు వేసేసినామంటే ఏమైపోయింది? అక్కడ కలిసిపోయింది. దట్ ఈస్ కాల్డ్ యోగా. యూ రిలేట్ యువర్ మైండ్ టు ద సోర్స్. అంటే నీ మూల చైతన్యముతోని మనసుకు మూల చైతన్యంకు సామరస్యం ఏర్పడ్డదంటే అది యోగ స్థితి. అంటే కలయిక అని అర్థం అన్నాడు. కలవడానికి ఏముంది? ఇది వేరే అది వేరే కానే కాదు. ఇది వేరే అది వేరే అనుకుంటున్నటువంటి భావన తొలగిపోవాలి. ఎట్లా? స్వప్న దృష్టాంతం దీన్ని తీసుకోండి. కల కంటున్న వ్యక్తి ఒకడు, కల లోపల కనిపిస్తున్నటువంటి వ్యక్తి, కల కంటున్నటువంటి వాడే కల లోపల కనిపిస్తూ ఉన్నాడు అన్నాడు. కంటున్నది వాడే, కలలో కనిపిస్తున్నది వాడే. విడిపోయిండా? బయటికి పోయిండా? మళ్ళీ కలవాలంటే ఏం చేయాలి? ప్రయత్నం ఏం చేయాలి? అసలు బయటికి పోయినట్టు అనిపించడానికి కారణము కళ. నేనెవరో పరమాత్ముని కంటే నాదొక అస్తిత్వం ఉంది, నేను వేరే అనుకోవడం అజ్ఞానం. ఎట్లా ఉంటుంది కలయిక? యోగా అంటే ఎట్లుంటుందంటే, కల కంటున్నటువంటి వ్యక్తి లోపల కలలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి, కల కంటున్న వ్యక్తి, కలలో కనిపిస్తున్న వ్యక్తి, వీళ్ళిద్దరు ఒక్కటి కావాలంటే ఏం చేయాలి? ఆయన పిలుచుకొని వచ్చి లోపల కలపాలనా, లేక ఏం తీసుకుపోయి అక్కడ పెట్టాలనా? ఇద్దరు ఒకటి కావాలంటే ఏం కావాలి? మీకు అర్థమైంది కదా. ఏమీ చేయవలసిన అవసరం లేదు. కళ నుంచి మేల్కోవాలి, నిద్ర నుంచి మేల్కొనేలా కళ నుంచి మేల్కోవాలి. అప్పుడు ఏమైపోయింది? కలగంటున్నప్పుడు కల కంటున్నటువంటి వాడు మిథ్య, కలల కనిపిస్తున్నవాడు సత్యం. ఎప్పుడైతే మెలకువ వచ్చిందో కలల కనిపించిన వాడు మిథ్య, కల కంటున్నవాడే సత్యం. కొన మొదలు ఉన్నదేదో అదే సత్యం అన్నట్టు. మొత్తం మీద యోగా అంటే కలయిక. ఎలాంటి కలయిక? ఈ కల కంటున్నోడు, కలల కనిపిస్తున్నోడు కలిసిపోయినరు. జాగ్రత్త నుంచి జ్ఞానం నుంచి కలిసిపోయినారు అన్నాడు, మెలకువ నుంచి కలిసిపోయినారు. అంతే. అది నేను కాదనుకుంటున్నటువంటి భావన లోపల ఉన్నాము. ఇక ఉన్నది అదేనయ్యా, నీవు అది ఏమున్నది? అతడు దేవుడు, నేను జీవుడు అనుకునేటువంటి భావం లోపల నీవు ఉన్నావు. ఇక్కడేముంది? మళ్ళా ఉన్నదే దేవుడయ్యా, జీవుడు అనేటువంటి భ్రాంతి ఉన్నది నీకు మొత్తం మీద. దేహ తాదాత్మ్యత, దేహం ద్వారా ప్రకటమవుతున్నందుకు నీకేదో కనిపిస్తూ ఉన్నది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే. జీవరూపం లోపల ఉన్నదే, జగద్రూపం లోపల ఉన్నదే, సర్వస్వరూపం లోపల ఉన్నదే, అదే బ్రహ్మ పదార్థమే అనేటువంటి సత్య సందర్శనమే పరిపూర్ణ యోగ స్థితి. ఎట్లొస్తున్నది? ఇది కాలక్రమమున తన యందే స్వయంగా పొందుచున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప గురువుల మధ్యలున్నా, ఎన్నెన్ని గొప్ప మహావాక్యాలు వింటూ ఉన్నప్పటికైనా కానీ వాటి సామరస్య కేంద్రం మళ్ళీ నీ సెల్ఫే, నీవే, నీ లోపలనే కలగాలి.
ఎవరు ఎంత చెప్పినప్పటికైనా కానీ అది నీ లోపల అది నాటుకొని పోకపోతే అది చెప్పినటువంటి వాళ్ళు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. కాబట్టి చివరి పరివర్తన ఎక్కడ జరగాలి? నీ లోపలనే జరగాలి. అవును, ఈ మాట చాలా సత్యమున నిర్ధారణకి ఎవరు రావాలి? నీవే రావాలి. నీ లోపలే ఆ పరివర్తన కలగాలి. అప్పుడే అన్నీ అయిపోతున్నాయి. కాలక్రమమున తన యందే స్వయముగా పొందుచున్నాడు. ప్రతిదీ ఏదైనా స్వానుభూతే, ప్రాపంచికమైన కూడా స్వానుభూతే. ఒక పదార్థం ఉన్నది, దాని రుచి ఎంతమంది వర్ణించి చెప్పినా కానీ నిజమైన అనుభవం లోపలికి రాదు. అదేదో తాను తింటే కానీ తన అనుభవం లోపలికి వస్తుంది. ఇంకా ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చూపుల కొరకు పోయినారు అనుకోండి, మొత్తం మీద చాలామంది చూసి వచ్చారు, కానీ అసలు చేసుకునేవాడు చూసి రాలేదు. వాళ్ళు ఎంత వర్ణించినప్పటికైనా కానీ అనుభవం ఏంటంటే వాడు స్వయంగా చూస్తేనే వానికి అనుభవం అన్నట్టు. అట్లాగే స్వయంగా చూసేంతవరకు అనుభవంకి ఎట్లయితే రాదో అట్లాగే కాలక్రమం లోపల చేస్తూ 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 పోయిన తర్వాత ఆ లైట్ తన లోపలనే వెలగాలి. ఎస్, 4 మహావాక్యాలు ఎంత మాత్రం కాదనడానికి వీలేని అక్షర సత్యాలు అనేటువంటి జ్ఞానోదయం తన లోపల కలగాలి, కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా కొన్ని శ్లోకాలు వేరే తర్వాయి భాగం లోపల చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.